ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్. బాయ్. టేక్ కేర్ రా. షో. బాయ్. బాయ్. तू ही ये मुझको बता दे चाहूं मैं या ना अपनी तो दिल का बता दे चाहूं मैं या ना. గణేష్ ఇప్పుడు వస్తా. సంధ్య హ? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇప్పుడు కాదు, ఈవినింగ్ చెప్తాను. పర్వాలేదు గణేష్, ఇప్పుడు చెప్పొచ్చుగా. ఇప్పుడా? ఇప్పుడంటే అది క్యాన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్? ఓకే. నువ్వు రెస్ట్ తీసుకో, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. ఓకే. ప్రపోజ్ చేయబోతున్నాడా? ఈవినింగ్ వరకు ఎందుకు, ఇప్పుడే చెప్పేయచ్చుగా. నువ్వు కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటావు. ఐ లవ్ యూ సంధ్య. గణేష్, ప్రపోజ్ చేయబోతున్నావా? ప్రపోజ్ చేయబోతున్నావని తెలుసు, త్వరగా చెప్పురా బాబు. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్డర్ ప్లీజ్. 5 minutes. ఓకే సార్. గణేష్, ఆ? ఏదో చెప్పాలన్నా? ఒక్క నిమిషం. ఎక్కడికి? నిజంగా ప్రేమిస్తే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఇంత కష్టమా? నేను ఎంతో మంది అమ్మాయిలకి ఇక్కడి నుంచి ఐ లవ్ యూ చెప్పాను, కానీ వాళ్ళెవరు ఇక్కడ లేరు. ఇప్పుడు ఇక్కడంతా నువ్వే ఉన్నావు సంధ్య, కానీ నోటి నుంచి మాట రావడం లేదు. సంధ్య, ఐ లవ్ యూ ట్రూలీ, డీప్లీ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెంత ట్రై చేసినా నేను పడను పడను పడను. చూడు బంగారం, ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు. నేను ట్రై చేసింది నిన్ను కాదు, తన్ని. హలో మిస్టర్ గణేష్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ తంజావూర్. అమ్మాయిల కోసం కలర్స్ మారుస్తావని తెలుసు, క్యారెక్టర్ విత్ నేమ్ అండ్ అడ్రస్ కూడా మారుస్తావనుకోలేదు. అయినా గణేష్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నువ్వు ఒక అమ్మాయితో ఇంతకాలం సిల్లీ. ఏ అమ్మాయిని ఎక్కువ కాలం మెయింటైన్ చేయవు కదా? ఏ అంత నచ్చిందా? ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఐ విష్ యూ వెరీ హ్యాపీ వీకెండ్. ఇది నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. నెక్స్ట్ టైం నీ ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది. మిస్టర్ గణేష్, నేనొచ్చింది తనకి హెల్ప్ చేయడానికి కాదు, నిన్ను బ్యాట్ చేయడానికి. కనిపించిన ప్రతిసారి నవ్వుతో పలకరిస్తే ఆత్మీయుడు అనుకున్నా.
ప్రాబ్లంలో ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేసి అండగా నిలబడితే స్నేహితుడు అనుకున్నా. ప్రతి క్షణం నన్ను నవ్విస్తూ నా సంతోషాన్ని కోరుకుంటే నన్ను ప్రేమిస్తున్నావనుకున్నా. కలిసి ఉందామని అడిగితే నాతో జీవితాన్ని పంచుకోవడానికి ఆశపడుతున్నావనుకున్నా. కానీ ఇంత చేసింది, ఇంత నటించింది కేవలం సెక్స్ కోసమా? ప్రేమ కాదా? ఇదంతా నటనా? సందీప్, మా అమ్మ నాన్న తర్వాత అంతగా నిన్నే నమ్మాను. నిన్నిప్పుడు నమ్మినందుకు బాధపడట్లేదు, సిగ్గుపడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గుడ్ బై ఫర్ ఎవర్. दीदी दीदी अपने जोनियो केम आए छे? ఎవరు? నేను రఘురామనమ్మ, హైదరాబాద్ నుంచి వచ్చాను. నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. ఓహో, నేనెవరో నీకు తెలియదు కదా. నేను గణేష్ బాబాయ్నమ్మా. అసలు ఇంతకాలం నీతో ట్రావెల్ చేసిన గణేష్ ఎవరో తెలుసా? విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ చైర్మన్ రఘుముద్రి విశ్వామిత్ర కొడుకు. ఎస్, ది వన్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ రఘుముద్రి విశ్వామిత్ర. నీకు ఆశ్చర్యం అనిపించిన ఇది నిజం. ఓ మిలీనియర్ కొడుగ్గా ఐటీ కంపెనీ ఎండి పొజిషన్లో ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన గణేష్ ఫ్రెండ్స్, పార్టీస్, అమ్మాయిలు, అదే వాడు లోకం అయిపోయింది. సో ఆ యాటిట్యూడ్తో ఉన్న గణేష్ని ఎండి చైర్లో కూర్చోబెడితే కంపెనీ నష్టాల్లో పడి కొన్ని వేల మంది జీవితాలు రోడ్డున పడతాయి. అందుకే అన్నయ్య గణేష్కి అన్నీ ఇచ్చి దూరం పెట్టాడు. చిన్నప్పుడు నాన్న నాకు చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలి, వీడియో గేమ్స్ కావాలని చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో ముద్దుగా అడిగే కొడుకు ఓ 16 సంవత్సరాలు రాగానే తాగిన సిగరెట్ వాసన ఎక్కడొస్తుందో, మందు కంపు ఎక్కడ కొడుతుందో అని తండ్రికి మొహం చాటేస్తుంటే అది తెలిసి తిరిగి అడగలేక, ఒకవేళ అడిగితే ఎక్కడ తన ముందే తాగుతాడేమో అని భయపడిపోయి మౌనంగా లోపలే బాధతో ఎంతోమంది తండ్రులు నలిగిపోతున్నారమ్మా. అదిగో సరిగ్గా అప్పటి నుంచే తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుంది. గణేష్కి అన్నయ్యకి మధ్య వచ్చిన గ్యాప్ కూడా అలాంటిదే. అందరూ తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి చెప్తారు, కానీ పిల్లల్ని బంగారు భవిష్యత్ అనే గమ్యాన్ని చేర్చడం కోసం తానే ఒక రహదారి చిట్ట చివరికి గతుకుల రోడ్డుగా మిగిలిపోయిన తండ్రులు ఈ సొసైటీలో అందరూ. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఓ తండ్రి పడే ఆనందం ఏ కొడుకు అర్థం కాదమ్మా. వాడు కూడా తండ్రి అయితే తప్ప. ప్రేమ అడిగి తీసుకునేది కాదని అన్నయ్య నమ్మకం. కానీ అడగడానికి ప్రేమ కన్నా మించింది ప్రపంచంలో మరొకటి లేదు అన్న ఆలోచన. అందుకే నేనొచ్చానమ్మా. గణేష్ నీ మీద ప్రేమతో మంచివాడిగా మారాడమ్మా. వాడికి ఎలా ఉండాలని వాళ్ళ నాన్న ఆశపడ్డాడో అలా ఈరోజు ఉన్నాడు. ఇప్పుడు గణేష్కి ప్రేమంటో ఏంటో తెలిసింది. ప్రేమించేవాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి అర్థమైందమ్మా. ఓ తండ్రిగా అన్నయ్య గాని, ఓ బాబాయిగా నేను గాని చేయలేని పని నువ్వు చేసావు. నీ ప్రేమ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సంజయ్, ఎంతోమంది ప్రేమించుకుంటున్నారమ్మా, పాజిటివ్ పాయింట్స్ నచ్చి. కానీ అంతే తొందరగా విడిపోతున్నారు వాళ్ళలో లోపాలు తెలిసి. కానీ నిజమైన ప్రేమ అంటే
ఆ ప్రేమించే వ్యక్తిలో లోపాలను కూడా యాక్సెప్ట్ చేయడం అమ్మా. నీది నిజమైన ప్రేమ అన్నయ్య నమ్మకం, నా ఆలోచన. ఆ తర్వాత నీ ఇష్టం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మనిద్దరం ఫ్లాట్లోకి వచ్చినప్పుడే చెప్పాను లేట్గా రాకూడదని. లివింగ్ టుగెదర్ అంటే నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తే సరిపోతుందా? నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుందని మర్చిపోయావా? నువ్వెప్పుడు ఇంతేనా? ఎన్నిసార్లు చెప్పినా మారవా? సారీ రా. ఇప్పుడు చెప్పాల్సిన సారీ కాదురా, లవ్ యూ. గణేష్, గణేష్, నెక్స్ట్ వీకెండ్ ఏంటి ప్లాన్? శ్రీ మహాగణాధిపతయే నమః. సూసైడ్ అటెంప్ట్ తర్వాత నరాల కనెక్షన్ కట్ అయిందా? అంత డల్గా ఉన్నావు. ఇప్పుడు ఉండాల్సింది హ్యాపీగా రా, డల్కి కాదు. నీకేం పోయింది? సంజయ్ ఉంది, వీడికి గీత ఉంది, నాకెవరున్నారు? అరే ఇడియట్, ఎప్పుడు అందరిని నువ్వు లవ్ చేయడం కాదు, నిన్ను లవ్ చేసే వాళ్ళ మనసు కూడా తెలుసుకోవాలి. అంటే ఐ లవ్ యూ శేఖర్. రేయ్, ఇది గుడిరా, కాలంటే కిందికి వెళ్దాం దా. సరే, ఓకే. పద. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ బార్బేరియస్ మ్యాన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈ రికమెండేషన్స్ ఏంటో, ఇలాంటి వాళ్ళందరినీ ఐటీ ఇండస్ట్రీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో. అందుకే సాఫ్ట్వేర్లో ఈ రెసిషన్. సరే గానీ నీకు విండోస్ గురించి ఏమైనా తెలుసా? విండోస్ గురించి ఏంటి సార్, తలుపులు కిటికీల గురించి కూడా తెలుసు. సార్ మీరా? గుర్తుపట్టినందుకు థ్యాంక్స్. భలేవారు సార్, మీరు టీవీ స్టార్ కదా, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం. అయినా మళ్ళీ జాబ్ ఏంటి సార్? పుట్టుకతోటే స్టార్ అనే ఫీలింగ్తో ఉండేవాడిని. కానీ ముగ్గురు వాయించేసిన తర్వాత తెలిసింది స్టార్లు పుట్టరు, తయారవుతారు అని. యాంకర్లో యాంకరింగ్ చేయాలి, మళ్ళాంటి వాళ్ళు జాబ్ చేయాలి. అటు ఇటు అయితే ఇదిగో ఇలాగే ఉంటుంది. నువ్వు ఇంటర్వ్యూ చేయడం, నేను జాబ్ కోసం రావడం.